సండే అంటే హాలిడే, హాలిడే అంటే జాలీడే. అందుకే ఈరోజు లేజర్గా పూరీ కూర చేసేసుకుందాం. పూరీ కూర కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ముందుగానే ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపల్ని తొక్కలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని వేడి చేసుకొని నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగాక ఎండుమిర్చి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసి కలుపుకొని ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు శనగపిండి నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి. మూత తీసుకొని కలుపుకొని బంగాళదుంపలు కూడా వేసేసుకొని వాటిని గరిటెతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. అన్నీ కలిసేలా ఉడికిని. ఇప్పుడు శనగపిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడుకు పట్టే వరకు ఉంచుకొని బాగా కలపాలి. అంతే, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందాం. నీళ్ళలో ఉప్పు వేసుకొని గోధుమ పిండి వేసి కలుపుకొని కొద్దిగా గోధుమ రవ్వ కూడా వేసి కలుపుకొని ముద్దలు చేసుకొని పూరీ ఒత్తుకొని వేగించుకోవాలి. అబ్బా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. పూరీలు భలే పొంగినాయి కదండి. ఇదే ఈరోజు సండే స్పెషల్ పూరీ కూర.